చిన్నతనం నుంచి ఆడపిల్లలు ధరించే అలంకారం గాజులు. చేతికి గలగలలాడే గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు. మొండి చేతులు ఏ పనికి, ముఖ్యంగా శుభకార్యాలకు పనికిరావని మనవారి విశ్వాసం. ఇవి ధనవంతులైతే బంగారంతో చేయించుకుంటారు. ఇంకా కావాలనుకుంటే నవరత్నాలు తాపడం చేయించుకోవచ్చు. కానీ మౌలికంగా గాజు అన్న మాటలోనే ఇవి లోహాలతో కాక గాజుతో చేసేవి అని అర్థమవుతుంది. వీటినే మనవారు మట్టిగాజులు అంటారు. ఇవి ఎటువంటి వారైనా కొనుక్కోగల ఖరీదులో ఉంటాయి. ఏ సంప్రదాయాన్నైనా అందరికీ అందుబాటులో ఉండేట్టు చేయడం మన సంస్కృతిలో ఉన్న విశిష్టత. ఆడవాళ్లు గాజులు వేసుకోవడం అనే సంప్రదాయం వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. అరచేతులకి ప్రక్క భాగం అంటే చిటికెన వేలు వైపు అంచులో మణికట్టుకు కొద్దిగా ఎగువ నుంచి మణికట్టుకు బెత్తెడు దిగువ భాగం వరకు, అదేవిధంగా బొటనవేలు వైపు మణికట్టు నుంచి బెత్తెడు దిగువ భాగం వరకు స్త్రీల జననేంద్రియాలకు సంబంధించిన నాడీ కేంద్రాలుంటాయి. వాటిని సున్నితంగా నొక్కడం వల్ల అవి ప్రచోదితమై గర్భకోశం సవ్యంగా పనిచేస్తుంది. ఋతు సంబంధమైన సమస్యలున్నవారు రోజూ కొద్దిసేపు క్రమం తప్పకుండా ఆ భాగాలపై సున్నితంగా ఒత్తిడి కలిగిస్తే కొద్ది రోజులకి ఋతుక్రమం క్రమబద్ధీకరింపబడుతుంది. ఈ మాట చెబితే ముందు నమ్మకం కుదరదు, తర్వాత తీరిక ఓపిక ఉండవు. అసలు తమ ఆరోగ్యంపైన శ్రద్ధ ఉండదు ఆడవారికి. ఒకవేళ తీరిక ఓపిక శ్రద్ధ ఉన్నా కూడా కొత్తగా కాపురానికి వెళ్లిన అమ్మాయిలకి వీలు కలగకపోవచ్చు. కోడలు చేతులు నొక్కుకుంటూ కూర్చుంటే అందరూ అత్తలు ఊరుకోలేరు కదా. కనుక చేతికి బిగుతుగా గాజులు వేసుకుంటే పనిచేసినప్పుడల్లా అవి అటూ ఇటూ కదలడం వల్ల అప్రయత్నంగా చిరు ఒత్తిడి కలిగి నాడులు ప్రచోదనమై జననేంద్రియ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కాలి చీలమండల వద్ద కూడా వీటికి సంబంధించిన నాడీ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ ఒత్తిడి కలిగించడానికి కాళ్లకి బరువైన కడియాలు ధరిస్తూ ఉండేవారు కొద్ది కాలం క్రితం వరకు స్త్రీలు. కడియాలు ధరించడం వల్ల కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా జరిగి అక్కడి రక్తనాళాల గోడలు బిరుసెక్కకుండా ఉంటాయి. ఇదే కారణం వల్ల గర్భవతి అయిన స్త్రీకి చేసే వేడుకలలో ప్రధానమైనది గాజులు వేయడం. ఈ అంశానికున్న ప్రాధాన్యం అందరికీ తెలియడం కోసం సీమంతపు వేడుకలలో పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అమ్మాయికి అందరి చేత గాజులు వేయిస్తారు. పైగా అవి గుత్తంగా ఉండాలని చెబుతారు. అమ్మాయి చేత అందరికీ ఇప్పిస్తారు. వాటి ప్రాధాన్యం అమ్మాయికి తెలియటం కోసం. గాజులు ముంజేతుల వద్ద ఉండే సున్నితమైన కీలకమైన రక్తనాళాలను కప్పి ఉంచి కాపాడతాయి. భర్త పంచప్రాణాలలో ఒకదానిని ఇక్కడే నిక్షిప్తం చేయడం జరుగుతుంది వివాహ సమయంలో. దాన్ని కూడా ఈ గాజులు రక్షిస్తాయి. గాజులు వేసుకోవడం ఒక్క భారతీయులకి, హిందువులకి మాత్రమే పరిమితం కాదు. మహమ్మదీయ వనితలు తప్పనిసరిగా చేతి నిండుగా గాజులు వేసుకుంటారు. గాజులు వేసుకోవడానికి మతం అడ్డు కాదు. ఇతర మతాల వారు కూడా గాజులు ధరిస్తూనే ఉంటారు. మిలమిలా మెరిసే రంగులతో కాంతులేనుతూ చేతుల అందాన్ని పెంపొందిస్తూ ఉండే గాజులు స్త్రీత్వానికి గుర్తులు. ఆడవారి ఆరోగ్యాన్ని కన్నతల్లిలాగా కాపాడే కంకణాలు స్త్రీలకు వరప్రసాదాలు.